హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గైడ్తో రొమాన్స్. ఈ పార్ట్ చూడటానికి ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబర్ట్ మాత్రం మాయాని కిడ్నాప్ చేయడం ఇష్టం లేక, అలా అని వసంత మాటకి ఎదురు కూడా చెప్పలేక, ఇదంతా రియా వల్లే వచ్చింది. ఆ పిచ్చి పిల్లకి అప్పటికి చెప్తూనే ఉన్నా, అయినా నా మాట విననే లేదు. ఛ! అని టెన్షన్ కి తలపట్టుకుని, అక్కడ డ్రగ్స్ ఎలాగా దొరకవు కాబట్టి ఫ్రిడ్జ్ లో ఉంచిన వైన్ బాటిల్ తెచ్చుకుంటాడు. ఒక బాటిల్ మొత్తం ఫుల్ గా తాగేసినా కూడా అతనికి మత్తు అస్సలెక్కదు. డ్రగ్స్, గంజాయి యూజ్ చేసేవాడికి వైన్ ఇప్పుడు ఏమెక్కుతుంది? అందుకే ఇంకా చిరాగ్గా అనిపించి విలియంని అక్కడే ఉండమని చెప్పి తన బెడ్రూంలోకి వెళ్లి బెడ్ పై అడ్డంగా పడతాడు. అటు ఇటు దొర్లుతున్నా కూడా ఎంతైనా నిద్ర రాదు. నిమిషానికి ప్రియా మీద కోపం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది రాబర్ట్కి. అయినా కూడా మళ్ళీ వెంటనే రియా నవ్వుతున్న మొహం అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఎందుకిలా చేసావు రియా? నీకప్పటికీ చెప్తూనే ఉన్నాను కదా అంటూ సగం మత్తులోనే కలవరిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఎవరో బయట నుంచి డోర్ మీద చాలా గట్టిగా కంటిన్యూగా దబదబా బాధేస్తుంటే మత్తులో మెలకువ వస్తుంది రాబర్ట్కి. బయట విలియం ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి కోపంగా రూమ్ లో నుంచి ఫాస్ట్ గా బయటకొచ్చి విలియం కంటే ముందే వెళ్లి ఫోర్స్ గా డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ బయట ఎవరూ ఉండరు. అంత మత్తులోనూ అతని కనుబొమ్మలు అనుమానంతో ముడుచుకుంటాయి. ఈలోపే వెనక నుంచి విలియం వచ్చి, బాస్, మీరిక్కడే ఉండండి, నేను చూస్తాను అంటూ వెంటనే అలర్ట్ అయ్యి గన్ తీసుకుని పొజిషన్ కూడా తీసుకుని బయటికి వెళ్లి చుట్టూ అంతా చూస్తాడు. కానీ ఆ గొడౌన్ చుట్టుపక్కల కాని పంట పొలాల దగ్గర గాని ఎవ్వరూ కనిపించరు. అనుమానంతో ఫాస్ట్ గా మళ్ళీ వెనక్కి వస్తాడు విలియం. కానీ అప్పటికే రాబర్ట్ చేతిలో ఏదో ఒక మొబైల్ ఉంటుంది. అది చాలా నార్మల్ మొబైల్. ముందుకి వెనక్కి తిప్పి చూస్తూ ఉంటాడు రాబర్ట్. బాస్, అది ఏదైనా రిస్కీ కావచ్చు, దూరంగా విసిరేయండి అంటాడు గన్ పొజిషన్ లో పెట్టుకుని చుట్టూ చూస్తూ విలియం. లేదు విలియం, మనకి ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఇది పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. కమ్, లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి ఇందులో ఏముందో చూడు అంటూ ఆర్డర్ చేస్తాడు రాబర్ట్. వసంత్ రాసిన పేపర్ని సూరయ్య చేతిలో చూసి, ఏది, ఒకసారి ఇటివ్వు. నేనెవరికి చెప్పనులే, డాడ్కి కూడా నువ్వు నాకిచ్చినట్టు చెప్పొద్దు అంటూ చనువుగా డెవిల్నే సూరయ్య చేతిలో పేపర్ని అందుకుంటాడు. అది డెవిల్ ఓపెన్ చేసి మ్యాటర్ మొత్తం 30 సెకండ్స్ లోనే చదివేసి చిన్నగా నవ్వుతూ, ఇంతేనా, దీనికి ఇంతలా భయపడుతున్నావా సూరయ్య? ఇందులో ఏం లేదులే గాని తీసుకెళ్ళు అంటూ చాలా మామూలుగా ఆ పేపర్నిచ్చేసి మళ్ళీ అదే గోడ దూకి తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. బుల్లెట్లా వచ్చి దూకి మళ్ళీ పేపర్ లాక్కుని ఇప్పుడేం లేదంటూ మళ్ళీ ఇచ్చేసరికి ఆశ్చర్యంతో నోరు తెరుస్తాడు సూరయ్య. అయినా కూడా డెవిల్ ఏం అనలేదు, అంతే చాలే అనుకుంటూ మళ్ళీ మామూలుగా ఆ బంగ్లా నుండి బయటికొచ్చి ఊరి చివర గొడౌన్కి నడిచి వెళ్ళిపోతాడు. ఆవ్ అని చిన్నగా అరుస్తుంది మాయా. ఉలిక్కిపడి చూస్తాడు డెవిల్. మాయా మీదకి ఆల్మోస్ట్ ఒరిగిపోయి ఉంటాడు. అయ్యో, దెబ్బ తగిలిందా బుజ్జమ్మ అంటూ కాలేమైనా తొక్కేశాడా అని కిందకి చూస్తుంటే, నువ్వసలు ఈ టైంలో గోడెందుకు దూకావు డెవిల్ అంటూ నొసలు చిట్లిస్తూ ఇంకా కిందకే వంగి చూస్తూ ఉంటుంది మాయా. కానీ అప్పటికే అక్కడి నుండి సూరయ్య వెళ్ళిపోవడంతో అక్కడ ఇంకెవరూ కనిపించరు. డెవిల్ మాత్రం నవ్వుతూ, అక్కడ ఎవ్వరూ లేరులే బుజ్జమ్మ. ఏంటి, నిన్ను కాకుండా వేరే అమ్మాయికి సైట్ కొడుతున్నా అని అనుమానమా అంటూ కళ్ళు ఎగరేస్తుంటే, కాసేపు ముందు అంతలా బాధపడిన డెవిల్ ఇప్పుడు ఇలా మళ్ళీ హుషారుగా మారిపోయి జోక్ చేస్తుంటే ఆశ్చర్యంగా చూసి, డెవిల్, నువ్వు ఓకేనా
అంటుంది దగ్గరికి వచ్చి అతని ఛాతీ మీద ఆమె 2 చేతులు ఆనించి. డెవిల్ మాత్రం అఫ్ కోర్స్ బేబీ, ఇప్పుడు నీ టర్న్, నైట్కి మాత్రం నా టర్న్ అంటాడు. ఏంటి అంటుంది అర్థం కాక. అది కూడా నైట్నే చెప్తాలే, చిన్న పని పడింది, ఇప్పుడే వచ్చేస్తాను ఉమ్మా అంటూ మాయ తేరుకునేలోపే బుగ్గ మీద ముద్దు పెట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. మాయా, రామ్మ తిందువుగాని అని పిలుస్తుంది తులసి. అప్పటికే రియా, మమత, వీరేంద్ర వాళ్లతో సహా మొత్తం అందరూ వచ్చేసి భోజనం దగ్గరే కూర్చుంటారు. వసంత్ మాత్రం మాయాని కోపంగా చూస్తూ టేబుల్ పైన ప్లేట్ని టక్మని సౌండ్ చేస్తాడు. అది తన మీద కోపంతోనే అని మాయకి అర్థమయ్యి, లేదు నాన్నమ్మగారు, ఇంకా మీ మనవడు రాలేదు, బయటికెళ్లారు, వచ్చాక ఆయనతో పాటు తింటాను, కంపెనీగా అయినా ఉంటుంది, ఒక్కరే తినాలంటే ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు అంటూ చిన్నగా నవ్వుతుంది. అదేంటి, అజ్జు మళ్ళీ బయటికెళ్ళాడా, కానీ ఈ టైం వరకు ఇంకా రాకపోవడం ఏంటమ్మా అంటుంది కల్పన టైం చూస్తూ. అప్పటికి నైట్ టైం 9 కావస్తూ ఉంటుంది. వసంత్ కూడా లోపల డెవిల్ రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని అనుకుంటాడు అప్పటి వరకు. ఇప్పుడు బయటికి వెళ్ళాడు అనగానే ఎక్కడికి అని ఆలోచిస్తూ ఉంటాడు. రేపు మార్నింగ్ బయలుదేరిపోతున్నాం కదా అత్తయ్య, ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారంట, కలిసేసి వస్తాను అని వెళ్ళారు. ఈ పాటికి రిటర్న్ అవుతూనే ఉంటారు. కాల్ చేద్దామంటే కనీసం ఫోన్లో సిగ్నల్ కూడా లేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను అంటుంది మాయా. నిజమే, ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండిపోవచ్చు, కానీ ఈ సిగ్నల్ లేకపోవడం మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం రా. ఏం చేద్దాం మరి, తప్పడం లేదు. పోనీలే, అది కూడా ఒకందుకు మంచిదే. లేదంటే ఈ పాటికి మీ మావయ్య మళ్ళీ కాల్స్ మాట్లాడుతూ బిజినెస్ పనుల్లో పడిపోయేవారు. ఆ సిగ్నల్స్ నెట్వర్క్ లేకపోవడం వల్లే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు అంటూ వసంత్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నవ్వుతుంది కల్పన. తను కూర్చున్న సోఫాకి టేబుల్ మీద ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయో నేరుగా కనిపిస్తూ ఉంటాయి. అందరికీ నార్మల్గా పప్పు, కూర, రసం, అన్నం వడ్డిస్తూ ఉంటే వసంత్కి మాత్రం వేరే డైట్ మెయింటైన్ చేస్తూ కొసరు కొసరు వడ్డిస్తూ ఉంటుంది కల్పన. అక్కడికి వచ్చినప్పుడే తులసికి ఆయన హెల్త్ బాగోటం లేదు, అందుకే డైట్ ఫాలో అవ్వాలమ్మా అంటూ చెప్పడం కూడా గుర్తొస్తుంది మాయాకి. వసంత్ మీద డెవిల్ చెప్పినట్టు నిజంగానే కల్పనకి నమ్మకం, ప్రేమ ఎక్కువని అర్థమవుతుంది మాయాకి మరోసారి. అలాంటప్పుడు మావయ్య గురించి అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుందో అని బాధపడుతూ వాళ్ళని అలా చూస్తూ ఉంటుంది. కాసేపట్లోనే అందరి భోజనాలు అయిపోయి చివరిగా తులసి, రాజీ, కల్పన కూడా మాట్లాడుకుంటూ తినేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మాయ తినడానికి రమ్మన్నా రాకుండా అలాగే అక్కడే కూర్చుని డెవిల్ కోసం బయటికే చూస్తూ ఉంటుంది. వాళ్ళ భోజనాలు కూడా అయిపోతాయి. అది పల్లెటూరు కావడంతో అప్పటికే 9:30 అవుతుంటే ఊరంతా నిద్రపోయినట్టు నిశ్శబ్దంగా ఉంటుంది. ఫోన్లు ఉన్నా అందులో సిగ్నల్స్ లేక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్లు, యూట్యూబ్లు కాలక్షేపానికి కూడా లేక ఏం చేయాలో అర్థం కాక అందరూ గప్చుప్గా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడే తులసి మాయా పక్కకు వచ్చి కూర్చుంటుంది. అయ్యో నానమ్మగారు, ఇప్పటికే లేట్ అయింది, పర్వాలేదు, మీరెళ్ళి నిద్రపోండి అని చిన్నగా నవ్వుతుంది మాయా. ఆవిడ మాత్రం మాయ చేతిని పట్టుకొని, మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా, మా రాజీ చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ రోజుతో నా మనసులో ఉన్న భయాలన్నీ పోయాయి అంటుంది. భయమా? కానీ భయమెందుకు నాన్నమ్మగారు, ఏమైందని అని ఏమీ అర్థం కాక అడుగుతుంది మాయా. అజ్జు గురించేనమ్మా నా భయమంతా. చాలా మొండోడు, కోపం ఎక్కువ, వాడికి ఏమనిపిస్తే అదే చేస్తాడు తప్ప పక్క వాళ్ళకి చెప్పింది కూడా వినేవాడు కాదు. అమ్మాయిలు కూడా దగ్గరికి రానిచ్చేవాడే కాదు.
చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు కూడా వాళ్ళ అక్క తప్ప ఇంకెవరైనా దగ్గరికి వస్తే తెగ కోపం పడిపోయి అరిచేస్తూ ఉండేవాడు. ఆఖరికి మన రియా మీద కూడా. అలాంటి వాడికి ఎలాంటి పెళ్ళాం వస్తుందో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక నా భయం అంతా పోయింది. ఇప్పట్లాగే ఎప్పుడు వాడి చెయ్యి వదలకుండా తోడుగా ఉండమ్మా. వాడు ఉద్యోగంలో కనీసం తిండి తినడానికి కూడా టైం ఉండదు. నువ్వే వాడిని ప్రేమతో కనిపెట్టుకుని ఉండాలి అంటూ ప్రేమగా, అభిమానంగా మాయతో కాసేపు వరకు మాట్లాడుతూ కూర్చుంటుంది తులసి. సరిగ్గా అప్పుడే బయట బైక్ సౌండ్ అయ్యేసరికి డెవిల్ వచ్చినట్టు ఉన్నాడని ఇద్దరూ లేచి నిల్చుంటారు. ఇంకెందుకు, మీ ఆయనొచ్చాడుగా, నేను వెళ్తాన్లే అని ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది తులసి. మాయ చిన్నగా సిగ్గుపడుతూ డోర్ వరకు వెళ్తుంది డెవిల్ కోసం. కానీ వస్తున్న డెవిల్ ని చూసి షాక్ తో అక్కడే అలాగే నిల్చుని ఉండిపోతుంది. బైక్ కి స్టాండ్ వేసి కీ తీస్తూ కుడి కాల్ని చాలా ర్యాష్ గా హ్యాండిల్ పై నుంచి ఎత్తి మరీ తీస్తూ కిందకి దిగుతూ కొద్దిగా తూలుతూ నడుస్తూ వస్తూ ఉంటాడు డెవిల్. పూర్తిగా వాలకపోతున్నా మామూలుగా అయితే నడవడం లేదు. కొత్తగా చూసే వాళ్ళకి ఏమీ అనిపించకపోవచ్చు. కానీ అతని గురించి పూర్తిగా తెలిసిన మాయకి మాత్రం అతను డ్రింక్ చేసి వస్తున్నాడని చూసిన క్షణంలోనే అర్థమైపోతుంది. అప్పటికే డెవిల్ మొహం చాలా ఎర్రగా ఉండి బాగా కోపంగా ఉన్నట్టు దవడలు, చేతి పిడికిలి బిగించి లోపలికి వస్తూ షూతో సౌండ్ చేసుకుంటూ వస్తాడు. డెవిల్ కి డ్రింకింగ్ అలవాటు లేదని మాయకి బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు డ్రింక్ చేశాడో ఆమెకి అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాసేపు ముందు బాధపడిన మాట నిజమే అయినా బయటికి వెళ్లే ముందు మాత్రం చాలా నవ్వుకుంటూ జోక్ చేస్తూ జోవియల్ గా వెళ్ళాడు. వసంత్ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకున్నందుకే మళ్ళీ నార్మల్ గా ఉన్నాడని అనుకుంది మాయ. కానీ మళ్ళీ ఇప్పుడు బయట నుంచి వస్తూ డ్రింక్ చేసి రావడంతో ఏమైందో ఆమెకి అర్థం కావట్లేదు. కొంచెం దగ్గరికి వచ్చేసరికి అతని కళ్ళు కూడా ఎర్రగా ఉండి మండుతున్న చింతని పుల్ల కనిపిస్తూ ఉంటాయి మాయాకి. గబుక్కున వెనక్కి తిరిగి ఇల్లంతా ఒకసారి చూస్తుంది. పనివాళ్లతో సహా ఎవ్వరూ కనిపించరు. అందరూ అప్పటికే నిద్రపోతూ ఉంటారు. తులసి కూడా వెళ్ళిపోవడంతో గుండె మీద చెయ్యి వేసుకుని అమ్మయ్యా అనుకుంటూ తనే డెవిల్ కి ఎదురుగా వెళ్తుంది. డెవిల్ అంటూ గుమ్మం దగ్గరే ఆపేసి చేతిని పట్టుకుని చాలా మెల్లిగా గుసగుసగా నువ్వు డ్రింక్ చేయడం ఏంటి డెవిల్? అత్తయ్య వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు అంటుంది. కానీ డెవిల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెతో డైరెక్ట్ గా వాళ్ళ రూమ్ లోకి వచ్చేస్తాడు. రాగానే డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేస్తుంది మాయా. బయట నుంచి ఇప్పుడు ఎవరొచ్చినా కూడా డైరెక్ట్ గా వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటే గాని బెడ్ మీద కనీసం కూర్చోడు డెవిల్. అలాంటిది ఇప్పుడు అవేమీ లేకుండా కనీసం షూస్ కూడా విప్పకుండానే బెడ్ మీద పడుకుని పోతాడు. మాయా డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి కళ్ళు మూసుకొని కనిపిస్తాడు. ఒకవేళ ఇందాక తనని నార్మల్ గా ఉంచడానికి అలా చెప్పాడేమో, మనసులో ఇంకా అలాగే ఎక్కువ బాధపడుతున్నాడేమో అనుకుంటూనే ఆమె కూడా బాధపడుతూ దగ్గరికి వెళ్లి మెల్లిగా అతని షూస్ ని రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ టైం డ్రింక్ చేయడం వల్ల అనుకుంటా మామూలుగా కంటే కూడా అతని మొహం మరింత గులాబీ రంగులో ఎర్రగా మారిపోయి కొద్దిగా ఉబ్బి కూడా కనిపిస్తుంది. తెలియకుండానే ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తుంటే నాన్న అంటే ఇంత ఇష్టమా డెవిల్ కి? కానీ మావయ్య అసలు అర్థం చేసుకోవట్లేదు. డెవిల్నే ఇలా అయిపోతే అత్తయ్యకి ఎలా ఉంటుందో, విషయం తెలిసాక ఆవిడని ఎలా ఓదార్చాలో అని ఏడుస్తూనే షూస్ తో పాటు సాక్స్ కూడా రిమూవ్ చేసి చెమట పట్టేయడంతో షర్ట్ కి పై 2 బటన్స్ ఓపెన్ చేస్తుంది. తిన్నాడో లేదో అని బాధపడుతూనే డెవిల్, ఏమైనా తిన్నావా
అని అడుగుతుంటే స్పృహలోకి వచ్చిన డెవిల్ దగ్గరగా ఉన్న మాయాని చూసి ఒక్కసారిగా అతని మీదకి లాక్కుని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు. డెవిల్, ఏ ఏమైంది? ఎందుకింతలా ఏడుస్తున్నావు? చాలా గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె గుండె వేగం పెరిగి కళ్ళల్లో నీళ్లు మళ్ళీ చిప్పిళ్ళుతాయి. బయట నుంచి మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా ఇలాగే డెవిల్ ఏడ్చినా కూడా సాయంత్రానికి నార్మల్ అయ్యాడు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా నవ్వుతూ మాట్లాడి తనకి ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఏడుస్తున్నది మావయ్య కోసం కాదా అని ఆమె మనసు ఒక్కసారిగా భయంతో జల్లుమంటుంది. వేరే ఇంకేదో కీడు జరిగింది. డెవిల్‌కి ఇంకేదో కొత్త విషయం కూడా తెలిసింది. అందుకే డ్రింక్ చేసి ఇంతలా ఏడుస్తున్నాడని అర్థమవుతుంది మాయాకి. అసలు డెవిల్ ఎందుకు అంతలా ఏడుస్తున్నాడు? డెవిల్ ఎందుకు డ్రింక్ చేశాడు? అతనికి డ్రింక్ అలవాటు లేదు కదా! అసలు అక్కడ రాబర్ట్ ఇంటి ముందు మొబైల్ పడేసింది ఎవరు? అందులో ఏముంది? సూరయ్య ఆ చీటీని జాగ్రత్తగా తిన్నగా తీసుకెళ్లి రాబర్ట్‌కి ఇచ్చాడా? అందులో అసలు వసంత్ ఏం విషయం రాశాడు? అన్నీ డౌట్‌లే ఉన్నాయి కదా! అందుకే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అన్నీ మీకు చెప్పేస్తాను. ఓకేనా? బట్ మీ కామెంట్స్ మాత్రం నాకు కావాలి. వాటి కోసమే కదా మరి నేను కథ రాసేది. సో మర్చిపోకుండా ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.